హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడు రాజకీయాలలో ఉప్పెనలా ఎగిసిపడుతున్న దళపతి విజయ్ గారి తమిళగ వెట్రి కజగం పార్టీకి ఆంధ్రప్రదేశ్ గడ్డపై సింహ స్వప్నంలా నిలుస్తూ అటు దళపతి విజయ్ గారి ఆశయాల పట్ల అంకితభావం, ఇటు ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దక్షతనే స్ఫూర్తిగా తీసుకొని దూసుకుపోతున్న యువకిరణం. జనసేనను వీడి జగన్ సైనికుల్లా మారి నేడు విజయ్ గారి విజయమే లక్ష్యంగా సరిహద్దులు దాటి మరీ తన సత్తా చాటుతున్నారు. దళపతి విజయ్ గారికి అత్యంత నమ్మకస్తుడు, జగన్ గారికి వీరాభిమాని, ఒకే శరీరంలో ఇద్దరు రాజకీయ దిగ్గజాల భావాజాలాన్ని నింపుకున్న శ్రీ పసుపులేటి సందీప్ రాయల్ గారు నేడు మనతో ఉన్నారు. చెన్నై వీధుల్లో తెలుగు ఓటర్లను ఏకం చేస్తూ అనంతపూర్ గడ్డపై టీవీకే జెండాను రెపరెపలాడిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ గారిని కూర్చోబెట్టడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో అసలు రహస్యాలేంటి, జగన్ గారి రాజకీయ శైలి విజయ్ గారికి ఎలా స్ఫూర్తినిస్తోంది అన్న విషయాలను ఆయననే అడిగి తెలుసుకుందాం. సందీప్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? విజయ్ని రెండోసారి కూడా గవర్నర్ ఎందుకు తిప్పి పంపేశారు, అది కరెక్టేనా? ముఖ్యంగా సాక్షి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, తమిళ ప్రజల కోసం, ఆ ప్రాంతం గడ్డ ఆత్మ గౌరవం కోసం అక్కడ ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న డిఎంకే పార్టీలని, అన్నా డిఎంకే పార్టీలని, బీజేపీని సంహరించడానికి పుట్టిన అభినవ మురుగన్ గా అక్కడ తమిళ ప్రజలందరూ కూడా విజయ్ గారిని ఆయన మనస్ఫూర్తిగా ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కాబట్టి ప్రజలందరూ కూడా లాస్ట్ 2 సంవత్సరాల విజయ్ సార్ కూడా చాలా నిజాయితీతో, చిత్తశుద్ధితో రాజకీయాలు చేశారు. ఆయన చెప్పిన స్టాండ్, విల్లుపురంలో పోటీ చేసిన ఫస్ట్ సభ పెట్టినప్పుడు నా ప్రధాన శత్రువు డిఎంకే, నా సైద్ధాంతిక శాశ్వత శత్రువు బీజేపీ అని ఏ స్టాండ్ తీసుకున్నారో, అదే విధంగా మళ్ళీ జరిగిన మదురై మీటింగ్ లో సింహం సింగల్ గా పోటీ చేస్తారని ఏ స్టాండ్ తో తీసుకున్నాడో అక్కడ తమిళ ప్రజల మనసులు ఆయన దోచుకున్నాడని కూడా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే తమిళ ప్రజలు అంత ఈజీగా ఎవరికి కూడా పట్టం కట్టరు. నమ్మారంటే ఎంతవరకు ప్రాణం ఇస్తారు. ఆ ప్రాణం ఎలా ఇచ్చారు, విజయ్ గారి కోసం ఎంత నమ్మకం పెట్టారనేది మనకి మన పోలింగ్ లో తెలిసింది, ఆ తర్వాత రిజల్ట్స్ లో తెలిసింది. అంతేకాకుండా తమిళ ప్రజలు విజయ్ గారిని ఎంత నమ్మారనే దానికి అందరూ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చూస్తున్నారు, కానీ 2 మర్చిపోయారు. ఒకటి, స్టాలిన్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి పడగొట్టాడు. అక్కడ ప్రతిపక్ష నేత అయినటువంటి పళనిస్వామికి ప్రతిపక్ష హోదా లేకోకుండా చేసిన ఈ 2 కూడా మొత్తం డౌన్ చేసిన వ్యక్తి విజయ్ గారు. కాబట్టి ఇంత నిజాయితీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిన పార్టీని ఖచ్చితంగా అక్కడ బీజేపీ గవర్నర్ని అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు అనుకుంటే చాలా బలంగా మాట్లాడగలడు, కానీ చాలా శాంతియుతంగా తమిళ ప్రజల మనసుల కోసం వాళ్ళకి మంచి చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పటికి కూడా చాలా శాంతియుతంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. 100% మీరు అన్నట్టు గవర్నర్ నిజంగా డ్రామాలు ఆడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా సరే సింగిల్ లార్జెస్ట్, అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఉన్నా లేకపోయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానిస్తారు. అలాంటిది ఇంత మభ్య పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇది బీజేపీ కుట్ర చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తమిళలో ఏమనుకుంటున్నారంటే ద్రావిడులపైన ఆర్యుల దాడిలాగా అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలను కూడా మేము బీజేపీకి స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. సందీప్ గారు, తమిళనాడు గవర్నర్ రాజేంద్రన్ డ్రామాలు ఆడుతున్నాడు అని మీరు చెప్తున్నారు. అంటే తమిళనాడులోనూ బీజేపీ తన మార్కు గవర్నర్ రాజకీయాలను చేయాలని చూస్తుందా అని అందరిలో ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న తలెత్తుతుంది. గవర్నర్ మళ్ళీ తిప్పి పంపించిన నేపథ్యంలో విజయ్ ఇప్పుడు ఏం చేయనున్నారు? ఇప్పుడు ఏం చేయలేండి. గవర్నర్ జస్ట్ ఊరినే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఆపగలడు అంతే. బీజేపీ ఏం చేయగలదండి? 33 సీట్లు పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది. ఆ పార్టీ ఏం చేస్తుంది? విజయ్ లాంటి సునామీ తట్టుకోవాలంటే కష్టం అక్కడ. కాబట్టి అక్కడ గవర్నర్ ఏం చేస్తాడంటే బీజేపీ తన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటుంది. ఎందుకంటే అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సింగిల్ గా నిలబడి అన్ని పార్టీలని కొలాప్స్ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నిలబడ్డాడు. కనీసం ఇతను ఎక్కడో చోట తన ఈగోనన్నా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గవర్నర్ దగ్గర ఈగో యాక్షన్లు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఈ రోజు ఒకటంటే చాలా మందికి నేను సాక్షిపూర్వకం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాలా. సరే, మమ్మల్ని ఆహ్వానించలేదంటే వేరే వాళ్ళు చూపించాలి మెజారిటీ. అక్కడ మెజారిటీ చూపించడానికి వేరే వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి గవర్నర్ గారు ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా మళ్ళీ మా దగ్గర రావాల్సిందే. ఒకవేళ మేము కూడా చూస్తారు, 2 రోజులు 3 రోజులు చూస్తారు, ఇతను ఇలానే డ్రామాలు ఆడాలంటే ఆడితే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సీఎం ప్రమాణ స్వీకారం కంటూ ఒక చట్టం ఉంది, దాని తగ్గట్టు వెళ్ళిపోతాం. అప్పుడు గవర్నర్ కూడా ఇప్పుడే నామకే వాస్తు అవుతుంది. అప్పుడు అసలు గవర్నర్ పాత్ర కూడా ఉండకపోవచ్చు అని కూడా మేము తెలియజేస్తున్నాం.
సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పటికే ఆలస్యం అవుతుంది. తమిళనాడులో మరి ఏం జరగబోతోంది అంటే డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమిళ ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయనే ఈ ఒక్క వార్త పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది దేశం మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చోట్ల తెలుగు మీడియాకి పూర్తిగా సమాచారం లేదు కాబట్టి అక్కడ గవర్నర్ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరు కలుగుంటే ఆప్షన్ వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారని తెలుగు మీడియా రాస్తుంది తప్ప తమిళ మీడియా ఎక్కడ రాయలేదు. అక్కడున్న ఆయన పేరు మన స్టాలిన్ గారు ఏం చెప్పలేదు. స్టాలిన్ గారు కూడా ఖండించారు. విజయ్ గారి ప్రభుత్వ ఏర్పాటుకి మేమేమి ఆటంకం కలిగించమని చెప్పారు. పళనిస్వామి గారు కూడా ఇండైరెక్ట్ గా అదే మాట చెప్పారు. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు విజయ్ గారే. సరే బీజేపీ డ్రామాలు ఆడుతుంది ఆ గవర్నర్ అడ్డం పెట్టుకోవచ్చు. ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, వారం కావచ్చు, 8వ రోజైనా కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ తీర్పుని ఏం చేయలేదు. అయితే 2-3 రోజులు ఆపచ్చు అంతేగాని అంతకుమించి పవర్స్ ఏమి ఉండవు గవర్నర్ దగ్గర కూడా. అలాగే సందీప్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ గారికి రాజకీయ స్ఫూర్తి అని చెప్తుంటారు కదా. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు లేదా సంక్షేమ పథకాల్లో దేనిని విజయ్ గారు తమిళనాడులో అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకోవడం కాదు, విజయ్ సార్ కోరుకున్నది ఏంటంటే నాకు తెలుసు ఆ పార్టీలో నేను చాలా మందికి తెలియదు. చాలా మంది ఏంటి టీడీపీ వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారు. నిన్న చూశాను, నేను నాకు చెప్పారు, నాకు స్క్రీన్ షాట్లు పెట్టారు. ఏంటో నేను వైసీపీలో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్నానంటే నిన్న ఒక్కరోజు కండ వేసుకొని మాట్లాడానంట అని పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు, తెలుసుకోవాలి. ఎందుకంటే టీవీకే పార్టీ పుట్టక ముందు నుంచి నేను ఆ పార్టీ కోసం బ్యాక్గ్రౌండ్ లో పనిచేశాను. టీవీకే పార్టీ పుట్టక ముందు నుంచి 6 నెలల ముందు నుంచి కూడా నేను టీవీకే పార్టీకి నేను బ్యాక్గ్రౌండ్ లో పనిచేశాను. ఆ తర్వాత నేను ప్రత్యక్షంగా ఒక సైనికుడిగా తయారయ్యాను. ఆ తర్వాత సానుభూతి పడయ్యాను. ఆ తర్వాత నాకు విజయ్ గారు అంటే విపరీతమైన నాకు జగన్ గారి కోసం నాకు పని చేయాలనిపించింది. కానీ నాకు విజయ్ సార్ మీద ఉన్న విపరీతమైన నాకు అభిమానంతో నేను తమిళనాడు రాజకీయాల్లో అక్కడ ఆయన కోసం పనిచేశాను. అక్కడ నేను ఆ పార్టీలో చేరేటప్పుడు నేను ఇంతకుముందు ఏ పార్టీలో పనిచేశానని కూడా నేను చెప్పాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ మీడియాకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. సాక్షిపూర్వకంగా ఎందుకు చెప్పనండి, నేను 2 సంవత్సరాలు ఫస్ట్ పార్టీ 2 సంవత్సరాలు నేను కింద మీద పడిన కష్టం ఎక్కడ అనేది నేను ఇంతవరకు అది బయటకు చెప్పుకోలేకపోయాను. నేను ఎవరు తెలియదు, చాలా మందికి కూడా కొంతమంది మాత్రం తెలుసు. ఈ తెలుగుదేశం సోషల్ మీడియా నన్ను ట్రోల్ చేయడం వల్ల నిన్న నేను 50 లక్షల మందికి తెలిసాను. మా పార్టీ తమిళనాడు నుంచి మా పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి నీ గురించి ఇలా పెడుతున్నారు, నిన్ను ఇంత పబ్లిసిటీ చేస్తున్నారని అడిగారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే నన్ను ట్రోల్ చేసినందుకు నన్ను పెద్ద స్టార్ని చేశారు టీవీకే పార్టీలో. సంతోషం. యాక్చువల్ గా టీవీకే పార్టీ మేనిఫెస్టో తయారు చేసింది, నేను పేరు చెప్పకూడదు ఎందుకంటే అది ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన వాళ్ళల్లో మేనిఫెస్టోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది విజయసారి కూడా పనిచేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడున్న మాక్సిమం 80% మేనిఫెస్టో కూడా తమిళనాడులో విజయసారి తీసుకోవడం జరిగింది. అందులో చాలా మంది కూడా ఏమనుకుంటారంటే మహిళలకు బంగారం ఇవి చూస్తున్నారు, కానీ చాలా మంది అమ్మ ఒడి ఇవి చూస్తున్నారు. కానీ మీరు షాక్ అవుతారు, రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ముగిసిపోయిన వాలంటరీ వ్యవస్థ తమిళనాడులో పుట్టబోతోంది. విజయ్ గారు వాలంటరీ వ్యవస్థని తెరవబోతున్నారు. తమిళనాడు గడ్డ మీద మళ్ళా ప్రజల దగ్గరికి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో వాలంటరీ వ్యవస్థని పేరు మార్చారు తప్ప ఆ సిస్టమ్ మళ్ళీ రాబోతోంది. విజయ్ సారికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నచ్చిన ద బెస్ట్ కాన్సెప్ట్ ప్రజల దగ్గరికి ప్రభుత్వం. ఈ వాలంటరీ వ్యవస్థ చాలా 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 కీ ప్లే రోల్ చేసింది. మా పార్టీలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా అక్కడ ప్రచారం చేసేటప్పుడు మేము ఉన్నాం అక్కడ. ఎందుకంటే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఆ పార్టీలో పుట్టి పెరిగి మేము అక్కడ ఎలక్షన్ క్యాన్వాస్లు చేసి పనిచేసాం కాబట్టి మాకు తెలుస్తుంది. అక్కడ మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా మీ దగ్గరికి వస్తాము, మీ దగ్గరికి వచ్చి చేపిస్తాము ప్రభుత్వం అనేది కూడా మా వాలంటరీ వ్యవస్థ. బట్ పేరు మార్చారు సార్, మా వేరే ఉంటది. అది చాలా ఇంపార్టెంట్ కీ ప్లే రోల్ చేసింది మా ఎలక్షన్స్ లో కూడా. అలాగే సందీప్ గారు, తమిళనాడులో ముఖ్యంగా చెన్నై వంటి నగరాల్లో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. వారిని విజయ్ గారి వైపు తిప్పుకోవడానికి మీరు ఏ విధమైన ప్లాన్ తో ముందుకెళ్లారు? ఎస్, చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ చెన్నై, ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ కృష్ణగిరి, వేలూరు, రాణిపేట, తిరువల్లూరు, గ్రేటర్ చెన్నై, అంతేకాకుండా ఇంకా తిరువన్నమలై, తిరుపత్తూరు, ఈ ఏరియాల్లో ఎందుకంటే మా పార్టీలో మేము ఏం చేసామని మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మేమేం చేసామనేది కాదు, ఇక్కడ ఎన్డీఏ ఏం చేసిందనేది ఇంపార్టెంట్. అక్కడ తమిళనాడులో ఉన్న బీజేపీ
ఏ, అన్నా డిఎంకే వాళ్ళు ఏం చేశారంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని పిలిపించి అక్కడ ప్రచారం చేశారు. అక్కడ ఆయన ప్రచారం చేయడం వల్ల ఆయనకు ఆపోజిట్ వాళ్ళు కూడా తెలుగు అక్కడ ఉంటారు కదా ఆ ప్రాంతంలో, వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ప్లస్ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, సింపథైజర్స్, సానుభూతి పరులు అందరూ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యారో తమిళనాడులోకి, ఆ రోజే వాళ్ళు టీవీకే పార్టీ హైకమాండ్ కి వాళ్ళు అక్కడ ఉన్న మద్దతుదారుల సంఘాలు ఉన్నాయి తమిళనాడులో కూడా. నాకు తెలియదు, నేను ఎలక్షన్ క్యాన్వాస్ అప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి మాకు తెలిసింది. చెన్నైలో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా విజయ్ సార్ దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్లకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము ఓట్లు వేస్తాం, మద్దతు తెలుపుతామని జరిగింది. వాళ్ళందరూ వేశారు. బట్ అంతకుమించి ఏంటంటే లాస్ట్ రోజు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న తిరువల్లూరు జిల్లాలో విజయ్ సార్ ఆ ఫోటో చూపించడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా ప్రభావం ఉంది. అది నాకు తెలుసు, మా పార్టీ నాయకులు తెలుసు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు తెలుసు. ఈ రోజు నేను చెప్తే మీ వీళ్ళు నమ్మట్లేదేమో అని రేపు గెలిచిన తర్వాత వాళ్ళందరూ క్యాంపులో ఉన్నారు. కొంచెం 1 month 2 months తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళు గెలిచారు అక్కడ. వాళ్ళు కూడా ఇదే సాక్షికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు. అప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎంతవరకు ఉందనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బులు మద్యం పంచకుండా ఎవరు రాజకీయ నాయకుడిగా ఎదగలేరు అని అందరూ అంటుంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు మద్యం ఏ విధంగా పంచుతారో. అలాంటిది టీవీకే పార్టీ డబ్బులు పంచలేదు, మద్యము పంచలేదు. ఈ విధంగా విజయ దుందుబి మోగించడానికి గల ప్రధాన అస్త్రాలు ఏంటి? ఏ విధంగా వెళ్ళారు మీరు జనాల్లోకి? ఎందుకంటే మీరు క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు కదా అక్కడ. సందీప్ గారు ఏం చెప్పారు అక్కడ జనాలకి, మీరు ప్రజలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో ఎప్పుడు కూడా 2 రకాల ఓట్స్ ఉంటాయండి. చాలా మందికి తెలియదు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 బీజేపీ వ్యతిరేక ఓటు ఎప్పుడూ ఉంటుంది. విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు డిఎంకే నా ప్రధాన శత్రువు, రాజకీయ శత్రువు అని ప్రకటించిన రోజు ఆ పార్టీ మీద అదే స్టాండ్తో ఉన్నాడు. డిఎంకే ప్రభుత్వం చేసిన చట్ట విరోధ పనులన్నిటి కూడా ఖండించుకుంటాకు, ధర్నాలు చేసుకుంటాకు, రాస్తారోకోలు చేసుకుంటాకు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు స్పందిస్తాకు ఆ పార్టీ మీద అట్లే ఫైట్ చేశాడు. రెండోది, బీజేపీతో అలయన్స్ లో ఉన్న అన్నా డిఎంకే మాకు సైద్ధాంతికంగా విభేదం ఏం కాదు, కానీ బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ఏమైపోతుందంటే మాకు బీజేపీ అనేది మా పార్టీకి శాశ్వత సైద్ధాంతిక శత్రువు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, విజయ్ గారు ఈ 2 స్టాండ్స్ తీసుకున్నారు. బీజేపీ డిఎంకి ఆపోజిట్ తీసుకున్నప్పుడు ఆ 2 ఓట్లు మాకు గుంపు గుర్తుకు పడ్డాయి. సరే, వెల్ఫేర్ పరంగా వస్తే మీరు చెప్పాము ఇందాక, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 80% మీరు ఒకసారి క్యాల్కులేషన్ వేసుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో లాగా సేమ్ ఉంటది. ఆ మేనిఫెస్టో చాలా బలంగా పనిచేసింది. ఎందుకంటే మేనమామ కానుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అమ్మఒడి ఇంతవరకు అక్కడ లేదు. అమ్మఒడి అనే కాన్సెప్ట్ తమిళనాడులో లేదు ఇంతవరకు, అది ఉపయోగపడింది. ఫ్రీ బస్ ఇప్పటి వరకు కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఫ్రీ బస్ అనేది మొత్తం అన్ని బస్సులకు ఇవ్వాల. కానీ విజయ్ గారు కన్యాకుమారి నుంచి చెన్నై వరకు ఏ బస్ అయినా ఎక్కచ్చు మహిళలకు చెప్పడం, యువతకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తానని చెప్పడం, 18 ఏళ్ల మహిళల నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు కూడా అన్ని వాళ్ళకి పథకాలు అందించడం, ఇవన్నీ కూడా చాలా బలంగా తీసుకెళ్ళాం. అంతకు మించి చెంజీ యువత ఫిక్స్ అయి ఉంది. వాళ్ళు ఓట్లు వేయడమే కాక వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఓట్లు వేయించిన నమ్మారు. ఎందుకంటే ఈయన చాలా డిఎంపీ మీద స్ట్రాంగ్ గా నిలబడబోతున్నాడు, ఈయన బీజేపీకి లొంగడు, ఈయన ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తాడు, సామాన్యుల్ని అసెంబ్లీకి ఎక్కిస్తానని మాట ఇచ్చాడు, ఈయన అలానే టికెట్లు ఇచ్చాడనే ఉద్దేశంతో ప్రజలు చాలా బలంగా విశ్వసించారు. మీరు చూసుకోండి, 108 మా పార్టీ నుంచి 107 మంది గెలిస్తే మీకు 80% సామాన్యులు ఉంటారు అక్కడ. 80% మీకు పేర్లు రాలేదు ఇంకా తెలుగు మీడియాకి, నాకు మొత్తం తెలుసు. 80% సామాన్యులే. ఏంటంటే కేంద్ర మంత్రిని, కోయంబత్తూరులో కేంద్ర మంత్రిని 28 సంవత్సరాల దళిత మహిళ గారు ఓడించారు. కేంద్ర మంత్రిని ఓడించారంటే మీరు ఊహించుకోండి ఏ రేంజ్ లో విజయ్ గారికి మద్దతు తెలిపారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక సందీప్ గారు మీ గురించి మాట్లాడుకుందాం. 2-3 రోజులుగా మీపై ఎల్లో మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? సందీప్ అనే వ్యక్తి సామాన్య కార్యకర్త అయితే అతని గురించి ఇంతలా చర్చించాల్సిన అవసరం ఏముంది? ప్రత్యర్థి పార్టీలు ఇంతలా రియాక్ట్ అవుతున్నాయంటే అతను ఏదో ఒక బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడనే కదా అర్థం. ఏమంటారు మరి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ కి బీజేపీ వెనకాల ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే టీవీకే జెండా, ఈ జెండా పట్టిన దమ్మున్నోని నేనే. 2 సంవత్సరాల నుంచి దమ్మున్నోని పడతాను, ఎప్పుడు పడతాను. విజయ్ సార్ గారి నమ్మకము, ధైర్యము, ఆయన నాకు ఇచ్చిన మాట నాకు మీద ఉంది కాబట్టి నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే నిన్న చాలా మంది ఎల్లో మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా అన్న కూడా వేస్ట్. డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా పెట్టింది నా గురించి. అంటే వాళ్ళకి ఏంటో నాకు అర్థం కాదు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి? నేను వాళ్ళ నాయకుల గురించి మాట్లాడింది లేదు,
నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాను. నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్గా అక్కడ ఆయన వల్ల మాకు లాభం చేకూరింది కాబట్టి అన్ని చోట్ల కాదు, బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో 8 నియోజకవర్గాలు ఆయన ప్రభావం వచ్చింది. దానికి థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత నా మీద. ఎందుకంటే మా నాయకుడు సాక్షాత్తు ఫోటో పట్టుకున్నాడు, వీడియోలు చెప్పడానికి వీళ్ళెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి. నా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో పట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకునే హక్కు నాకుంది, నేను చెప్పుకున్నాను. లోకేష్ గారు కానీ, ఆ పార్టీలో ఉన్న లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ విజయ్ గారికి వచ్చి ప్రచారం చేయండి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్తాం కదా, మాకేం ప్రాబ్లం లేదు కదా. కాబట్టి అంతకు మించి ఏంటంటే అండి, వాళ్ళు చాలా మిస్ అయ్యారండి ఒక మాట, తెలుగుదేశం పార్టీ అఫీషియల్. ఎందుకంటే నేను చాలా చిల్లర వాళ్ళు పెట్టింటే నేను పట్టించుకోను. అంత అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒక టీవీకే పార్టీ, తమిళనాడు పార్టీ గురించి పోస్ట్ పెడుతుందంటే మరి వాళ్ళకి ఏంటో, వాళ్ళు పెట్టారా, వాళ్ళ వెనకాల ఏమన్నా వేరే పార్టీ వాళ్ళు పెట్టించి అర్థం కాలేదు. నాకు ఎక్కడో డౌట్ ఉంది. ఏంటంటే నేను ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశా, ఆయన ఆఫీస్ సెక్రటరీగా నేను వర్క్ చేశా పవన్ కళ్యాణ్ గారి దగ్గర. బట్ ఆయన నాకు కొన్ని హామీలు ఇచ్చాడు, అది వేరే విషయం. ఆయనకు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత మా ఇద్దరికి విభేదాలు వచ్చాయి, విడిపోయాం, ఎవరి దారి వాళ్ళది. బట్ ఇక్కడ చాలా మంది మీడియా వాళ్ళు ఏమడుగుతారంటే, ఇంతకుముందు నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసావు కదా, ఇప్పుడు విజయ్ పార్టీలో పనిచేస్తున్నావు కదా, వీళ్ళిద్దరు హీరోలు కదా, నీకేమన్నా వీళ్ళిద్దరి గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఏమన్నా కొన్ని చెప్పు అంటారు. అప్పుడు నేను ఉన్నది చెప్పాను, తప్పేముంది దాంట్లో. 100% విజయ్ గారు సామాన్యులకు టికెట్ ఇచ్చారండి గెలిచేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారు గెలిచేటప్పుడు ఇవ్వలేకపోయారండి అని చెప్పాను. అంటే తప్పేం లేదు కదా, అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. నా ఎక్స్పీరియన్స్ చెప్పాను అంతే. నేను ఆ మాట చెప్పిన దానికి టీడీపీ ఎందుకు ఆ పోస్ట్ వేసిందో నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వస్తే జనసేన వాళ్ళు అవుతారు కదా, నేను తప్పు మాట్లాడితే జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతారు, టీడీపీ వాళ్ళకి సంబంధం ఏంటి? సరే, టీడీపీ వాళ్ళకు కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీరు ఎట్లా వైసీపీ ఇంతకుముందు వైసీపీలో పనిచేశానని మీరు వైసీపీ పేటీఎం అంటున్నారు కదా, అంతకుముందు నేను జనసేన పార్టీలో పనిచేస్తానని జనసేన పేటీఎం అనండి, బెస్ట్ కదా, ఇంకా బాగుంటది. పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ జగన్ గారితో నాకు ఉన్న ఫోటో ఒక్కటే, జగన్ గారితో ఉన్న ఫోటో ఒకటే, కానీ పవన్ కళ్యాణ్ 183 ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. అవి కూడా మీ అందరికి పంపిస్తాను. జగన్ గారి అనే ముందు మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను పనిచేశాను కాబట్టి ఆ పేరు కూడా రాయండి, బాగుంటుంది కదా. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో చేరొచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా, ఎందుకంటే మీరు అఫీషియల్ వేశారు కాబట్టి నేను స్పందిస్తాను, లేకపోతే నాకు అవసరం లేదు. మీ పార్టీతో, మీ రాజకీయాలతో సంబంధం లేదు. నా నాయకుడు విజయ్ గారు, నా పార్టీ తమిళ వెట్రి కలగం. బట్ ఇక్కడ మీడియా, ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను బాధ్యతలుగా పనిచేస్తున్నాను కాబట్టి మీడియా నన్ను అడుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియాలు కూడా ఒకటి అడుగుతున్నారు సూటిగా, నేను ఇంతకుముందు వైసీపీలో పనిచేసినానని, నేను వైసీపీ అంటున్నారే వైసీపీ ఫోటోలు తీసి. మరి సాక్షాత్తు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మినిస్టర్ గెలిచారు కదా, ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన నేను కాంగ్రెస్ అంటే మీకు ఎలా ఉంటది? కాబట్టి మీరు ఒకసారి ఒక పోస్ట్ వేసేటప్పుడు తెలుసుకోండి ఎవరు ఏ పార్టీలో అనేది. ఐఎమ్ ద మోస్ట్, నేను తమిళనాడులో ఉన్న కార్యకర్తల కంటే నేను మోస్ట్ సీనియర్ ఆ పార్టీలో. మీకు అవసరమైతే తమిళనాడులో ఉన్న పయ్యన్నూరు ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్ గారిని అడగండి, ఆదావ్ అర్జునారెడ్డి గారిని అడగండి, స్ఫూర్తి మేడం గారిని అడగండి, యానంలో నేను మొన్న ఎలక్షన్స్ లో స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశాను, వెళ్ళి తోటరాజు గారిని అడగండి. అది మీకు అంతా ఇంకా ఎక్కువ ఉంటే విజయ్ గారి దగ్గర చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, విష్ణురెడ్డి సార్ లాంటి చాలా పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. అంటే ఎవరు చెప్తారు, ఎప్పటి నుంచి పనిచేస్తానని చెప్తారు. ఇంకా మీకు ఇంకా ఎక్కువ అవసరం అయితే విజయ్ గారిని అడగండి రేపొద్దున. కాబట్టి దయచేసి ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకున్న తర్వాత పోస్టులు వేయండి. అనవసరంగా వేసి మీరు చేయడం వల్ల నాకు పబ్లిసిటీ వచ్చింది, నా పార్టీ హైకమాండ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నువ్వంతా పబ్లిసిటీ అయిపోతున్నావు, తమిళ కన్నా నువ్వు ఆంధ్రాలో ఫుల్ అయిపోతున్నావు కదా అని చెప్పారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా కానీ మీరు నా జోలికి రావద్దని మీ పనులు చూసుకోండి. మీకు చాలా పనులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, నాతో మీకు అంత అవసరం లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు ఇంకోసారి కానీ ఇలా చేస్తే మీరు పెట్టిన పోస్టు నేను సేమ్ రేపు వెళ్ళి విజయ్ గారికి చూపిస్తాను. మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు, మీ వెనకాల బీజేపీ ఉంది, ఆంధ్రాలో టీవీకే పార్టీ జెండా పట్టుకుంటున్నానని చెప్పి మీతో బీజేపీ పోస్ట్ పెట్టించిందని నేను విజయ్ గారికి చెప్తాను. అంతవరకు వద్దు. మీరు మీ గవర్నమెంట్, మీ ఆంధ్రప్రదేశ్ మీరు మంచిగా చూసుకోండి. నేను విజువల్ రాలే కదా, ఒక్క మాట ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా, ఎక్కడైనా లోకేష్ గారి గురించి మాట్లాడినా, వాళ్ళు విజయ్ గారికి సపోర్ట్ చేస్తే మేము రీట్వీట్లు చేశానండి. కానీ చిన్న డౌట్ అండి, నాకు అర్థం కావట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తే టీడీపీకి ప్రాబ్లం ఏంటి మాకు అర్థం కాదు అసలుకి. రేపు మమతా బెనర్జీ గారికి మేము థ్యాంక్స్ చెప్తాం, మేడం గారు కూడా డిఎంకే బీజేపీ ఓడిపోవాలని చెప్పింది, దానికి పోస్టులు వేస్తారా మీరు? సందీప్ గారు, రాజకీయాలలో ఇవన్నీ విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే సీఎం ప్రమాణ స్వీకారం ఇవాళ ఉదయాన్న కావాల్సింది.
గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ నడిచింది ప్రమాణ స్వీకారం గురించి. ఒకసారి గవర్నర్ రమ్మన్నారు, వెళ్ళారు విజయ్ గారు, మళ్ళీ వెనక్కి పంపించారు, అంటే మెజారిటీ నిరూపించుకోమని. మళ్ళీ వాళ్ళ వెళ్ళారు, మళ్ళీ పూర్తి స్థాయిలో మెజారిటీ నిరూపించుకోమన్నారు. వారి అందరి సంతకాలు కావాలన్నారు, ఎమ్మెల్యేల సంతకాలు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు వస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తాను అని గవర్నర్ చెప్పినట్టు, రాజేంద్ర చెప్పినట్టయితే తెలుస్తుంది. మరి ఎంతో కష్టపడ్డారు కార్యకర్తలు, తమిళనాడు మొత్తం పార్టీ కోసం, విజయ్ కోసం బాగా కష్టపడ్డారు. మరి సంయమనంగా ఉంటున్నారా? ఎందుకంటే ఒక ఊపు ఉంటుంది, గెలిచాక ఆ పార్టీలో ఒక ఊపు ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటున్నారు, మరి ఎలా తట్టుకుంటున్నారు మీరు? సార్, నార్మల్గా మన ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేటివ్, తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది. లెజిస్లేటివ్లో వీఆర్ సక్సెస్, మేము సక్సెస్ ఏం తీర్పులో. రెండు ఎగ్జిక్యూటివ్, వాళ్ళు ఇప్పుడు అనుమతించకపోతే వాళ్ళు అక్కడ పవర్స్ లేవు. గవర్నర్కి ఫుల్ టైం పవర్స్ ఉంటే సీఎం అవసరం లేదు. ఇక్కడ గవర్నరు నామకే వాస్తే మహా అయితే ఒక వారం, అందుకే ఫస్ట్ అని చెప్పాను, వారం రోజులు మాత్రమే ఆపగలడు. ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళు గవర్నమెంట్ మ్యాజిక్ ఫిగర్ చూపిస్తే అప్పుడు మాకు అవకాశం ఉండదు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కాదు, మ్యాజిక్ ఫిగర్ లో సగం కూడా లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి గవర్నర్ గారు వారం రోజులు ఆపగలరు తప్ప అంతమించి ఎక్కువ ఆపలేరు. ఓకే, కార్యకర్తలు ఏమంటున్నారు అందరూ? అంటే లేట్ అవుతుంది కదా, అంటే ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్? చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, గవర్నర్ వ్యవస్థని చాలా కూనీ చేస్తున్నారు. అందుకే మా నాయకుడు, మీకు చాలా మంది తెలియదు, మా నాయకుడు ఇలాంటి ఈ గవర్నర్ వ్యవస్థని కేంద్రం అడ్డం పెట్టుకుని ఇట్లా రాజకీయాలు చేస్తుందని మా మేనిఫెస్టోలో, మా తీర్మానంలో, మేనిఫెస్టో కాదు తీర్మానం, పార్టీ పెట్టినప్పుడు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పాడు మా నాయకుడు. ఇలాంటివి ఉంటాయని చెప్పాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చాలా మంది తమిళ యువత రోడ్ల మీదకి వచ్చింది. ఈ రోజు గవర్నర్ ఆఫీస్ చుట్టూ బయట మొత్తం అంతా యూత్ ఉంది, ప్లకార్డులు పట్టుకుంటున్నారు, మెరీనా బీచ్ లో పట్టుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గవర్నర్ ఇప్పటికైనా మేల్కోవాలి. బీజేపీ గారు, ఎందుకంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఏం చేయడు, ఎందుకంటే ఆయన సంబంధం లేదు కదా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇలానే చేస్తే మా నాయకుడైతే అందరిలా గొడవలు పెట్టుకునేవాడు కాదు. తమిళ ప్రజలు, తమిళ యువతే ఏం చేయాలో చేస్తారు. సాక్షి మీడియా పూర్వకం ఒకటి చెప్పాలి. మా విజయ్ గారికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది మద్దతు తెలిపారు. రిజల్ట్స్ ముందు మాకు మద్దతు తెలిపింది సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరే తెలిపారండి. వాళ్ళకు ఇండియన్ ఆయన స్క్రీన్ ప్లే రైటర్ ఆకుల చిన్నకృష్ణ గారు మాకు మద్దతు తెలిపారు. మన రాజకీయంగా మద్దతు తెలిపింది బిఫోర్ ఎలక్షన్స్, అంటే పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు మా పార్టీకి మద్దతు తెలిపింది మన ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కరే మాకు మద్దతు తెలిపారు. అది విజయసారి కూడా రీచ్ అయింది, వీడియో అప్పట్లో రీచ్ అయింది. ఆయనకు కూడా మేము మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. పసుపులేటి సందీప్ రాయల్ గారు మంచి విశ్లేషణ ఇచ్చారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా ఈ టైంలో సంయమనం పాటించాలి. ఎందుకంటే ఇవాళ పొద్దున ప్రమాణ స్వీకారం జరగాలి, ఆల్మోస్ట్ ఇవాళ రద్దయినట్టు తెలుస్తుంది. అయినా కూడా చాలా సంయమనంగా ఉన్నారు. దక్షిణ రాష్ట్రాలు మొత్తం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈ విషయంపైనే. మీరు అనుకున్నట్టు మీ నాయకుడు త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.